ఇందాకే ఫ్రెష్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక జియో అన్నది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జియో చదవగానే నాకు ఒక సామెత గుర్తొచ్చింది. తల్లికి చీర పెట్టనోడు పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తా అన్నాడంట. ఎందుకు నాకు ఈ సామెత గుర్తొచ్చిందో చెబుతాను. ఈ జియోలో ఏముందో చెబుతాను. చంద్రబాబు నాయుడు గారి ఒక వీడియో ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. అంతకంటే ముందు దయచేసి వీడియో చూసే సోదర సోదరీమణులు వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఇంత కష్టపడుతున్నాను, మీరు ఇంత కష్టపడుతున్నారు. మన కష్టం అన్నది ప్రజలందరి దాకా చేరాలంటే ఒక లైక్ అన్నది ప్రెస్ చేస్తే వీడియో అన్నది వైరల్ అయ్యే అవకాశం అన్నది ఉన్నది. ఇక ఈ జియోలో ముందుగా మనం చూడవలసింది డేటు 17 డిసెంబర్ 2025, అంటే ఈరోజు డేటు. ఇక జిఓఆర్టీ నెంబర్ 2373 నెంబరు. ఈ రెండు ముఖ్యంగా ఏదైనా సరే జియో మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఇక ఈ జియోలో ఏముందంటారా అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది. కొన్ని రోజుల కింద మీకు గుర్తుంటే అర్నబ్ గోస్వామి గారు ఒక పెద్ద ఎత్తులో ఒక యుద్ధం చేసిండు. ఎవరితో? టీడీపీ రామ్మోహన్ నాయుడు గారితో, నారా లోకేష్ గారితో. ఆ యుద్ధం వెనకాల దాగున్నటువంటి రహస్యము ఈ జియో ద్వారా బయటపడ్డది. అదొకటి. రెండవది, నారా లోకేష్ గారిని నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేసేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది అనడానికి కూడా సాక్ష్యం ఈ జియోనే. ఇక్కడ ఈ జియోలో ఏముందో ఒకసారి మనం కొంచెం గమనిద్దాము. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి వీడియో ఉందండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇందాకే ఫ్రెష్గా వచ్చింది, అది కూడా దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే రిలీజ్ ఆఫ్ వర్క్ ఆర్డరు. సింపుల్గా చెప్పాలి అంటే డబ్బులు ఎంత? 30 లక్షల రూపాయలు రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఈ జియో అన్నది ఉంది. ఎవరికి ఇవ్వాలి 30 లక్షలు అంటే? ఇచ్చేదేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఎవరికి ఇస్తుంది అంటే ఇక్కడ బిజినెస్ టుడే మల్టీవర్స్ మ్యాగజైన్, ఈ మ్యాగజైన్ వాళ్ళకి 30 లక్షలు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మ్యాగజైన్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? న్యూఢిల్లీలో ఉన్నారు. గోయిడ ఎంత ఇస్తుంది? 30 లక్షలు. ఎవరి సొమ్ము? మన సొమ్ము, ప్రజల సొమ్ము. ఎవరికి ఇస్తుంది? ఢిల్లీలో ఉన్నటువంటి ఒక మ్యాగజైన్ వాళ్ళకి ఇస్తున్నారు. సరే, ఎందుకు ఇస్తున్నారయ్యా అంటే దీనికి ఒక కారణం ఉంది. ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ టు దేర్ 20 పేజెస్, 20 పేజీల అడ్వర్టైజ్మెంట్లు అంట. దానికి చెల్లిస్తున్నారు ఈ 30 లక్షలు. ఈ 30 లక్షలు ప్లస్ జిఎస్టీ కూడా ఉందండోయ్. 30 లక్షలు అని చెప్పేసి అనుకునేరు, దీనికి జిఎస్టీ కూడా ఉంది. దేనికి అంటే అడ్వర్టైజ్మెంట్, 20 పేజీల అడ్వర్టైజ్మెంట్ అంట. మరి ఏంది అంటే ఇక్కడ మనం చూసుకోవాలి. కాంప్రహెన్సివ్ బిల్డప్ టు డావోస్ 2026 స్పెషల్ ఎడిషన్. దావోస్లో 19 జనవరి 2026 అంటే వచ్చే నెల 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఒక సదస్సు జరగబోతుంది. ఏందా సదస్సు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సదస్సు జరగబోతుంది. ఆ సదస్సుకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్లో 20 పేజీలు వేయాలి అని చెప్పేసి ఈ మ్యాగజైన్ బిజినెస్ టుడే మల్టీవర్స్ మ్యాగజైన్ వాళ్ళకి 30 లక్షల రూపాయలు కట్టబెడుతున్నారు. ఇక ఆబ్వియస్గా దావోస్కి నారా లోకేష్ గారు వెళ్తారు. నారా లోకేష్ గారి ఏదైతే ఆ బిల్డప్ ఉందో అది ఇంతవరకు మన రాష్ట్రంలోనే మనం చూసినాం. ఆ మార్కెటింగ్ అనేది మన రాష్ట్రంలోనే మనం చూసినాం. ఇప్పుడు అది దేశ ప్రజలు కూడా చూడాలి అని చెప్పేసి ఒక పెద్ద కుట్ర అనేది జరుగుతుంది. ఈ 30 లక్షల రూపాయలు ప్లస్ జిఎస్టీ అంటారా? చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, వన్ బై వన్ ఏదైతే మీడియా ఉందో, నేషనల్ మీడియా, వాళ్ళందరికీ వెళ్తున్నాయి. ఇదేదో వైట్ మనీ కాబట్టి ఇది బయటికి కనిపిస్తుంది, ప్రభుత్వం ద్వారా వెళ్తుంది కాబట్టి ఇది బయటికి కనిపిస్తుంది. చాలా వెళ్తున్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఇందాక నేను ఒక సామెత చెప్పిన, తల్లికి చీర పెట్టినోడు పిన్నమ్మకి బంగారు గాజులు అని చెప్పేసి. అంటే మన రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉండి తన మంత్రిత్వ శాఖలు, విద్యాశాఖ, ఐటీ రంగం రెండింటినీ మొత్తానికి నాశనం చేసేసి ఇప్పుడు పిన్నమ్మకు గాజులు పెడతాను అని చెప్పేసి ఢిల్లీలో మార్కెటింగు, అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నారు. ఎవడబ్బ సొమ్ము? మాది, నాది, మీది, మనది, మన సొమ్మిది. కేవలం ఇంతటితోటే ఆగలే. సరే, ఇది ఈ జియో గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట, ఇందాక అది కూడా ఫస్ట్ వచ్చింది, దాన్ని కూడా వినండి. ఎంత అదృష్టవంతులో మీరు, ఎంతో అదృష్టవంతులు. అట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఇట్లా మీరు వినడం అన్నీ జరిగిపోతున్నాయి. ఏడదొచ్చింది ఆ వీడియో.
చూడండి. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేవి. 2 కాలేజీలు వచ్చాయి. కమిట్మెంట్ లేని పరిపాలన. నేనైతే ఆ పని చేయను. డబ్బులు మిగులుతాడు. నేనైతే ఆ పని చేయను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరు? మెడికల్ కాలేజ్. ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈరోజు దేశం గాని ప్రపంచంలో గాని ఎక్కడ చూసినా ఒక విధానం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళారు. నీతి ఆయోగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇక ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెడికల్ కాలేజీలను తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కానీ చాలా మంచి విషయాలు చెప్పారు. ఏమని? ఋషికొండ ప్యాలెస్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, వృధా ఖర్చు. ఆ ఖర్చు ఉంటే మెడికల్ కాలేజీలకు పెట్టేవారు, నేనైతే ఆ పని చేయను అని అడిచారు. ఇట్లా ఒప్పించారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పాలి. మీ హెలికాప్టర్లకి, మీ ఖర్చులకి ఎంత డబ్బు వృధా అవుతుంది? సరే, మీరు ముఖ్యమంత్రి పక్కన పెట్టేద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్లకి, లంచ్లకి, డిన్నర్లకి, బ్రేక్ఫాస్ట్లకి, కార్లకి, హైదరాబాదు విజయవాడకి ఎంత ఖర్చు అవుతుంది? నారా లోకేష్ గారి హెలికాప్టర్లకి ఎంత ఖర్చు అవుతుంది? మరి ఆ ఖర్చులు నేనైతే చేయను అన్నారు కదా, మరి చేసేది మీరే కదా, ఒకసారి సమాధానం చెప్పాలి. దానికి సంబంధించి కూడా ఇన్నొచ్చినాయి జీవోలు, ఆ 10 కోట్లు వాడి పంపించండి, ఇంకేదో పంపించండి అని చెప్పేసి. మరి అవన్నీ వృధా ఖర్చులు కావా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నేనైతే చేయను అన్నాడు. సరే, మీరైతే చేయరండి. మరి ఇదేంది 30 లక్షలు? 30 లక్షలు ప్లస్ జిఎస్టీ. 30 లక్షలు అంటారా? 30 లక్షలు ఎవడబ్బ సొమ్ము? ప్రజలదే కదా. సరే, ఇది పక్కన పెట్టేద్దాం, ఈ జీవో పక్కన పెట్టేద్దాం. మీరు హెలికాప్టర్ల వృధా ఖర్చులు, బ్రేక్ఫాస్ట్, డిన్నర్లు, లంచ్లు పక్కన పెట్టేద్దాం. రోజు 31వ తారీఖు సాయంత్రం మొదలు పెట్టుకొని 2వ తారీఖు నాడు పొద్దున దాకా మీరు ఒక జపం చేస్తారు కదా. వెళ్ళి ఊర్లలో తిరుక్కుంటూ మీరు నేనేదో అది ప్రజలకి డబ్బులు ఇస్తున్నా అని చెప్పేసి చెప్తారు కదా. మరి పెన్షన్లు స్కీము, మరి ఆ డబ్బు పెన్షన్ ఇవ్వడానికి మీరు వెళ్ళింది కేవలం ఎంత? మీరు ఖర్చు పెట్టింది ఎంత? ఒకసారి సమాధానం చెప్పాలి. మీరు పెన్షన్ ఇవ్వడానికి ఒక ముఖ్యమంత్రి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? ఒక ముఖ్యమంత్రికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? ఒకసారి సమాధానం చెప్పాలి. అది కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. గడిచిన 18 నెలల్లో నేను పెన్షన్లు ఇవ్వడానికి వెళ్ళి ఇంత ఖర్చు చేశాను అని మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే శబాష్ అని చెప్పి మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. సరే, మీరు వెళ్తున్నారు పెన్షన్లు ఇవ్వడానికి, మీ మంత్రులు పోతున్నారు, మరి ఆ ఖర్చులు, మీ ఎమ్మెల్యేలు పోతున్నారు, మరి ఆ ఖర్చులు, అది వృధా ఖర్చు కాదా? నేనైతే చేయను అని ఇట్లా చేయుపిరు కదా, మరి దాన్ని వృధా ఖర్చు అనరా? ఒకసారి సమాధానం చెప్పాలి. ఈ ఖర్చులు అట్లా ఉంటే ఇక మిగతా ఖర్చులు నేను చెప్పుకుంటా పోతే యోగా డే అని చెప్పేసి చేసింది చంద్రబాబు నాయుడు గారు. యోగా డే, ఆ యోగా డే ముగియంగానే ఆ మ్యాట్లు మొత్తం ఇట్లా చేతులలో పట్టుకొని వెళ్ళిపోయారు జనాలు. ఆ యోగా డేకి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి అది వృధా కాదా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి సమాధానం చెప్పాలి. వృధా అనరా దాన్ని? దేన్ని అంటారు వృధా అని? అంటే అంత బాధ్యతగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా. ఇది కలెక్టర్ల సదస్సు అని ఇప్పుడే జరుగుతుంది, ఇంకా అయిపోలేదు అనుకుంటా, జరుగుతుంది కలెక్టర్ల సదస్సు. ఆ కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఇవి. ఒకవైపు మీరేమో ఇలా మాట్లాడతారు, మరొక వైపు మీరు చేసే పనులేమో అలా ఉంటాయి. అంటే ఇటు ప్రజల్ని మభ్యపెట్టాలి, అటు ప్రజల్ని మోసం చేయాలి. మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి మధ్యలో ప్రజలు బతికేస్తున్నారు. శబాష్. ఇది ఒక ఎత్తు అయితే, ఇదే కలెక్టర్ల సదస్సులో సౌండ్ తీసేస్తా, ఎందుకు వచ్చిన గోల పాట ఉంది ఇక్కడ. నిమ్మల రామానాయుడు గారు పనుకున్నాడు, పాపం మంచి నిద్ర వస్తుంది, ఇక లేవు అంటున్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచిగా పనుకున్నాడు, చూసిరా? పాపం అలసిపోయాడు పని చేసి నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు కదా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా నిద్ర వస్తుంటే ఏం చేయాలి అర్థం కాక ఫోన్ తీసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు కూడా నిద్ర ఎట్టు వస్తుందో, ఫోన్ వచ్చా కథ. ఒకవైపు మీరు చేసే పనులు అయ్యి, ఇంకోవైపు మీ వాళ్ళకేమో నిద్ర అస్సలు అవుతలేదు. సరే, అది ఆ విషయాలన్నీ పక్కన పెట్టేద్దాము. ఈ రోజు నారా లోకేష్ గారిని ఒక పెద్ద లీడర్గా ప్రొజెక్ట్ చేసి నేషనల్ లెవెల్లో ఏం చేద్దామని ఇక్కడ చల్లని కాయిను అక్కడికి చల్తుందా? ఇక్కడ చల్లని కాయిను అక్కడ చల్తుందా?
దయచేసి సమాధానం చెప్పాలి. లీడర్ అంటే ఒక రెడ్ బుక్ అని చెప్పేసి ఒకటి తయారు చేసుకొని ప్రజల మీద కక్షపూరిత చర్యలు చేసేవాడిని లీడర్ అనరు. ప్రజల కోసం నిలువున నిలబడిపోవాలి, ఆ వ్యక్తిని లీడర్ అంటారు. ప్రజల కోసం ఆలోచించాలి, ఆ వ్యక్తిని లీడర్ అంటారు. రాబోయే 10 ఏళ్లలో నా రాష్ట్రం ఇట్లుంటుంది, రాబోయే 5 ఏళ్లలో నేను ఇచ్చేస్తా, 15 ఏళ్లలో ఇచ్చేస్తా అని చెప్పేసి ఆలోచించుకోవాలి, ఆ వ్యక్తిని లీడర్ అంటారు. ఈరోజు లీడర్షిప్ క్వాలిటీసు నారా లోకేష్ గారిలో ఉన్నాయా లేవా అన్న విషయం మీద నేను కమెంట్ చేయను. కానీ ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో చేస్తున్న మార్కెటింగ్ సరిపోదా? పచ్చ మీడియాకి ఎగేసుకొని ఈరోజు మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. అది వృధా ఖర్చు కాదా? ఇందాక నేను చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. పచ్చ మీడియాకి వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు అది వృధా ఖర్చు కాదా? ఇట్లాంటివి వృధా ఖర్చులు కావా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెబుతారా చెప్పరా అన్న విషయం పక్కన పెట్టేస్తే ప్రజలు ఈ విషయం మీద ఏమనుకుంటున్నారు అన్న విషయం కూడా మనకు తెలియాలి. ప్రజలు కూడా నోరు తెరిచి మాట్లాడవలసిన సమయం వచ్చింది. దయచేసి ముందుగా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక లైక్ అనేది చేయండి. ఈ నిజాలు ప్రజలకు తెలియాలి, ఈ కుంభకోణాలు ప్రజలకు తెలవాలి, ఈ వృధా ఖర్చులు ప్రజలకు తెలియాలి. కాబట్టి ఒక లైక్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.